హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ షాట్లో చూశారు కదా, నేనైతే సత్యనారాయణ వ్రతంకి వెళ్ళాను. వాళ్ళదే అనమాట. ఈవినింగ్ రిసెప్షన్ పార్టీ ఉంది, దానికోసం అయితే ఇక్కడ రెడీ అయిపోయాను. ఇక్కడ వచ్చి నేనైతే నా పెళ్లి శారీ అయితే కట్టుకున్నాను. చాలా డేస్ తర్వాత కట్టుకున్నాను. హార్డ్లీ నేను 2 to 3 times కన్నా ఎక్కువ కట్టపోయింటాను. ఈ శారీ అయితే కొంచెం హెవీగా ఉంటుంది, అందుకే కట్టాలనిపించదు. చాలా రోజులు ఏం కట్టలేదని ఆ శారీ అయితే కట్టేసి గోల్డ్ ఏది తీసుకుని రాలేదనమాట. మా అక్కది మా భాయ్కి గోల్డ్ ఉంటే అవన్నీ వేసేసుకున్నాను. ఇక్కడ మా క్రిష్ కేక్ కూడా వాడి బర్త్డే డ్రెస్, ఫస్ట్ బర్త్డేకి తీసిన డ్రెస్సే వేసుకున్నాడు వాడు ఈరోజు. అప్పుడు వేసుకున్నాడు, మళ్ళీ ఇదే వేసుకోవడం అనమాట. మధ్యలో ఇంకెప్పుడు వేసుకోలేదు. అది టైట్ కూడా అయిపోతుంది. సరేలే పర్లేదులే అని ఈసారికి అయితే వేసేసాను. వేసేసిన తర్వాత మేమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది వచ్చి మా హౌసింగ్ బోర్డులోనే గాయత్రి కళ్యాణ మండపంలో రిసెప్షన్ పార్టీ అయితే అవుతుంది. ఈ గాయత్రి కళ్యాణ మండపంలో కూడా నా మెమరీ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ గాయత్రి కళ్యాణ మండపంలో నాది నా హస్బెండ్ది అయితే ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అదే కళ్యాణ మండపంకి మళ్ళీ రిసెప్షన్ పార్టీకి అయితే వస్తున్నాను. ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా. ఇక్కడ అనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే స్టేజ్ పైన ఉన్నారు. ఫస్ట్ మా క్రిష్ అయితే పల్లకి మార్పు చేయిస్తాడు వాళ్ళ అత్త మామకి. చేసిన తర్వాత వాళ్ళదైతే ఫోటోషూట్ వీడియో షూట్ అన్నీ అవుతుంది. దానికోసం అయితే వరమాల కూడా వేసుకున్నారు. మంచిగా ఫాగ్ అన్నీ పెట్టేసి మంచిగా డెకరేషన్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. వీడియో షూట్ ఫొటోస్ కూడా మంచిగా తీస్తున్నారు. అన్నీ సాంగ్స్ కూడా వేస్తున్నారు అక్కడ. అవన్నీ చూస్తుండగానే ఇలాగా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. వాళ్ళందరితో కూడా పలామప్ చేశాను. మా చెన్నత్తయ్యలు కొరాపుట్ నుంచి వచ్చారు. పిల్లలందరూ కూడా వచ్చారు. ఆల్రెడీ మీరు వీళ్ళకి చూసుంటారు పొన్నం వీడియోలో. వాళ్ళే అనమాట. వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు క్రిష్. వాడికి అప్పటికి నిద్ర వచ్చేస్తుంది, ఫుల్ డే అంతా పడుకోలేదు కదా, అప్పుడే పడుకోడిపోయాడు నా దగ్గర. సరేలే మమ్మీకి అంతలోగా భోంచేసి వచ్చిమన్నాను. దాని తర్వాత నేనైతే డిన్నర్ చేయడానికి వెళ్ళాను. డిన్నర్కి వచ్చేటప్పటికి ఇక్కడైతే స్టార్టర్స్లో అయితే సూప్ పెట్టారు, వెజిటేబుల్ సూపు. దాంతోపాటు క్రిస్పీ కార్న్ ఇంకా రూల్ కూడా పెట్టారు. అవి అయితే ఫస్ట్ తినేసాను. క్రిస్పీ కార్న్ అయితే 2 times వేసుకొని మరి తినేసాను. మా క్రిష్ తెలివేస్తుంటే తినింటిడి, వాడైతే పడుకున్నాడు కదా, ఏం తినలేదు. దాని తర్వాత మెయిన్ కోర్స్ వచ్చినప్పటికి వెజిటేబుల్ బిర్యానీ, నాన్, పన్నీర్ కర్రీ, మష్రూమ్ కర్రీ, సలాడ్, అలాగే కొంత ఆలు చిప్స్ అనమాట. ఇవన్నీ కూడా పెట్టారు. అవన్నీ కొంచెం కొంచెం అయితే తినేసాను. నాకైతే నాన్ అంటే ఇష్టం, నాన్ అయితే కొంచెం తినేసాను. దాని తర్వాత స్వీట్లోకి వచ్చి పాయసం పెట్టారు, అది కూడా తిన్నాను. లాస్ట్గా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు, కానీ నేనైతే తినలేదు, నాకు పడదనుకొని. వచ్చిన వాళ్ళందరితో పలామట్ చేసి దాని తర్వాత కొన్ని ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాం. లాస్ట్కి అయితే మా క్రిష్కు డ్యాన్స్ కూడా చేశారు. ఆ వీడియో అయితే మీకు సెపరేట్ పెడతాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసేయండి, అలాగే వెయిట్ చేయండి.